సత్యయ్య సత్యయ్య నువ్వు సత్యని కాట్లో పెట్టా వాడిని మర్చిపోవా ఏమిటి వ్యథని జైల్లో వేశారులే. సత్యయ్య జైల్లో వేశారా? సత్యయ్య సత్యయ్య సత్యం చూడాలి. మీరు ఎందుకండి ఇటువంటి విషయాలన్నీ చిన్నపిల్లల దగ్గర మాట్లాడతారు? దయచేసి మీరు కాసేపు ఊరుకుంటారా లేదా? చూడమ్మా, సత్య బాగానే ఉన్నాడు. నువ్వు కళ్ళు మూసి పడుకో. సత్య బాగున్నాడా? బాగున్నాడమ్మా, పడుకో. నువ్వు మాట్లాడకుండా విషయాన్ని తీసుకో. పడుకో పడుకో. ఇవేం చెయ్యాలి? అక్షంతలు రా. మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు సార్. నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పెట్ల మేంచి లేవకాని అమ్మగారి పాదాలకు నమస్కారం చేసి చిన్నగా నీ దగ్గరికి వచ్చాను. చిన్న ఇన్స్పెక్టర్ గారు, మీకు పట్ల ఇచ్చానే, అది తీసుకురండి, తొందరగా తీసుకురండి సార్. రాధమ్మ గారు, మీ గాజులు దొంగెత్తిపోలేదండి, నేనే తీశాను. ఎందుకో తెలుసా? ఎందుకు? రాధమ్మ గారు చేతికి తొడగండి, తొడగండి సార్. రాధమ్మ చేతికేయండి సార్. ఈ పెళ్లి చేస్తే పెద్దమ్మ గారు నాకు వెండి మురుగులు వేస్తా అన్నారు, కానీ మీరు ఇనుప మురుగులు వేశారు సార్. ఈ పూలు ఇప్పుడు బంగారు గాజులు ఇస్తారు సార్. ఇలాంటి మాటలతో నన్ను చిత్రవత చేయకూడదు. నువ్వు ఏ తప్పు చేయలేదన్న అంతరాత్మకు తెలిసిన నిన్ను శిక్షించాల్సి వచ్చింది. నిరపరాధమైన నిన్ను శిక్షించినందుకు నాకు మాత్రం ఏ శిక్ష లేదు. అది నా దౌర్భాగ్యం. సార్, పెళ్ళైన తర్వాత మీరు మాట్లాడకూడదు. సత్తయ్య, నీ మనసు చాలా నిర్మలమైంది. నువ్వు నవ్వగలవు, నవ్వించగలవు. నిన్న ఆ భగవంతుడే కాపాడాలి. ఇంటికి వచ్చిన ఆయన మర్యాద చేయకుండా బయటికి పొమ్మంటారు. ఇంతకాలం నీకు నాకు మధ్య ఒకడు అడ్డొచ్చాడు. అడ్డొచ్చిన ఒకడిని జైలుకి పంపించేశాను. జైలు పంపించావా? ఎవరా అది? చెప్పరా? నే చెప్పను. సత్యం జైలుకి పంపించింది నువ్వా? నీకేం చేశారా? ఆడంటే అసలు నాకు ఇష్టమే లేదే. ఆడంటేనే నాకు గిట్టదు. ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టాలని చూశాను. ఒక పిట్ట తప్పిపోయింది, రెండోది గూట్లో చిక్కుకుంది. ఎవరా తప్పిపోయింది? చెప్పరా? నే చెప్పను. తాగున్నాను. నే గురి పెట్టింది ఇన్స్పెక్టర్ ప్రసాద్ ప్రాణానికి. గాడిద, నీ కూడా చండాలుడా, కామమ సచ్చినడా, ఏంటి మావాయ్, నేనంటే నీకు చెడ్డ అడగడం ఉండదే. ఇప్పుడు చూడు, నేనే నిన్ను కట్కటాల్లోంచి తీసింది. మావా, నువ్వు కట్కటాల్లో ఉన్నప్పుడే నా కంటి మీద కునుకే రాలేదు. ఒక్క ముద్ద తింటే ఒట్టు. మావా, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చాక నేను ఇట్లా నవ్వుతున్నాను. చూడు మావా, నన్ను చూడు మావా. ఏరా సత్తి సార్, శాంతిని చూసి వస్తాను సార్. ఎరా మళ్ళీ వచ్చావు? ఎక్కడికి? శాంతిని చూడాలండి. చూడడానికి వీల్లేదు. కూనీకో విషయం నేను పెట్టలేదండి, నేను పెట్టలేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా ఇడిచి పెట్టేశారు. శాంతిని ఒక్కసారి చూసి. అదంతా నాకు తెలియదు. పోరా పోరా పో.
చూడమ్మా, నీ సత్య వచ్చాడమ్మా. చూడమ్మా, నీ సత్యమ్మా. సత్య సత్య శాంతి నీకు ఎలా ఉందమ్మా నీకు? పోలీస్ అయ్యావా సత్య? చూడమ్మా శాంతి, జిలేబీలో విషయం నేను పెట్టలేదమ్మా. నాకే పాపం తెలియదమ్మా, తెలియదు. నువ్వు ఇంకా పోలీస్ అవ్వలేదా సత్య? అవుతానమ్మా, తప్పకుండా అవుతాను. నువ్వు ఇంకా పోలీస్. శాంతి 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 నేను పోలీసే తిరిగి వస్తే గాని శాంతి జబ్బు తగ్గదన్నమాట. గదిలో కరోనా వచ్చాక ఎవరు రాలేదు సార్. గురు, ఇదిగో కలం. ఏమిట్రా అది? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? తెచ్చావు బోడి కలం, 2 రూపాయలు. బోడి పెన్ను కాదు గురు, రాజాధిరాజుల కిరీటంలో ఉండాల్సిన కలం. కావాలంటే తెరిచి చూడండి. అలాగా? ఎంత బాగుందండి. మంచి ఖరీదైన వజ్రాలు. ఇవి సంపాదించడానికి 3 రోజులు పట్టింది. ఆ కొట్లో ఇలాంటి కళాలు బోలెడు ఉన్నాయి. స్మగ్లర్ వాళ్ళే కరోనా దొంగలు. కొట్టే అలాంటి వాళ్ళనే కొట్టాలి, బయటకు చెప్పుకోలేరు. చీకటి పడగానే అందరూ పోలీసు వేషాల్లో తయారవ్వాలి. ఆ వేషాల్లోనే వజ్రాలన్నీ దోచుకోవాలి. అలాగే చేద్దాం. నాకేనా? ఇప్పుడు కదా లేకపోయిన తర్వాత వేసుకుంది కానీ. నోరు మూసుకోలేదా? బలి బాగుందా? ఇప్పుడు కానీ శాంతి చూసిందంటే ఎంతో ఆనందిస్తుంది. మాట్లాడామంటే పళ్ళు రాలకుట్టేస్తాను. పట్టు. అసలు కథ ఏమిటంటే ఏమిటి? పోయి వాడికి చెప్తావేంట్రా కదా? ఇది ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ. నేను ఒక పెద్ద మనిషిని, బయటకి లోపల పెద్ద ఫిర్యాదు తెలుస్తుందిగా. నేను ఒక లెటర్ పోస్ట్ లో వేస్తా, చాలా చేపట్టుకుంటా. ఎందుకు? నువ్వు లోపల ఉంటున్నాగా, వెంటనే విధులు వేయాలి. హీరో పోలీస్ పోలయ్య వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు. సరే పెద్ద మనిషి గారు, నేను లోపలికి ఎలా వెళ్ళేది? ఇది నాటకం బాక్స్ రా. లోపల వెళ్ళి చూడు. తెలిసిందా? తెలిసింది. బయటరా. నాటకంలో ఇదే మొదటి సీను. బాగా చేయాలరా. బాగా చేస్తాను రా. రెడీయా? గంట మన ముఠాను జయించడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గురు. సరే నీవు వెళ్ళి ముగ్గురు, నేను ఇప్పుడే లెటర్ పోస్ట్ చేసి వచ్చేదా. పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ లేదా? ఎక్కడరా పోయి? ఈ ప్రపంచంలో నన్ను జయించేవాడు ఎవడూ లేడు. ఈ ప్రపంచంలో మళ్ళీ చెప్తావే, డైలాగ్ చెప్తూ
లెటర్ పోస్ట్ చేయరా విధవా. ఇక్కడ పోస్ట్ లేదు, ఎక్కడ పోస్ట్ చేయరా విధవా. ఏదో సినిమా టైం అయిపోతుంది. లెటర్ పోస్ట్ లో వస్తానాగా వేసే. అవునరా, లెటర్ బాక్స్ ఇక్కడ ఉంది, వేసేస్తా. నడ తొందరగా. ఇదేమిటయ్యా అసలే అవస్థగా ఉంటుంది, దాని తోటి ఇదోట. ఇది ఏం చేయాలి?